అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 2 నెలలు. రచయిత మృణాలిని గారు. ఇక కథలోకి వెళితే, తల పగిలిపోతోంది సుభద్రకు. కళ్ళు గట్టిగా మూసుకుంది. ఒళ్ళు బిగపట్టింది. 2 చేతులతోనూ తలను గట్టిగా అదిమి పట్టింది. ఇటు అటు వేగంగా తల తిప్పింది. క్షణానికి బాధ ఎక్కువవుతోందే కానీ తగ్గడం లేదు. ఒక్కసారిగా కడుపులో తిప్పినట్లయింది. మంచం మీద పడుకొని ఉన్న తను కొద్దిగా లేచి మంచం కింద ఉన్న చిన్న ప్లాస్టిక్ బకెట్ను బయటకు లాగింది. భల్లున వాంతయింది. లేచి బాత్రూంకు వెళ్ళి నోరు కడుక్కునే ఓపిక లేదు. భర్తనో అత్తగారినో అక్కనో పిలవాలి. ఎలాగో గొంతు పెగుల్చుకుంది. అక్క పిలిచింది. ఎవరూ పలకలేదు. ఏ పనిలో ఉందో ఏమో అనుకొని అత్తయ్యా అంది. జవాబు లేదు. ఏవండి అనబోయి తమాయించుకుంది. ఆయన ఆఫీస్కు వెళ్ళే టైం. భోజనానికి కూర్చొని ఉంటారు. అత్తగారు వడ్డనలో బిజీగా ఉంటుంది. తనే లేచి వెళ్ళాలి. వెళ్ళలేకపోతే నోట్లో దుర్వాసన భరిస్తూ పడుకోవాలి. లాభం లేదు. లేవాల్సిందే. వాంతి అయ్యాక తలనొప్పి తగ్గింది. మెల్లగా లేచింది. తడబడే అడుగులతో బాత్రూం వైపు నడిచింది. పొద్దుట్నుంచి ఏది తాగినా వాంతి అయిపోయినందువల్ల కడుపు ఖాళీగా ఉంది. 4 అడుగులు వేసే ఓపిక లేదు. తల గిర్రున తిరగడంతో గోడ పట్టుకొని నిల్చుంది. అబ్బబ్బా సుభద్ర, నువ్వెందుకు లేవాలి చెప్పు? మేమంతా లేమా? మమ్మల్ని పిలవకూడదు? అసహనాన్ని అతి కష్టం మీద కప్పిపెడుతున్న ఆప్యాయత. అక్కయ్య గొంతు విని మెల్లిగా వెనక్కి తల తిప్పింది. పర్వాలేదక్కా, ఎంతసేపని నా దగ్గరుంటావు? బాత్రూంకెళ్ళి నోరు కడుక్కుందాం అనుకున్నాను, అంతే. ఒక్క పని సొంతంగా చేసుకోలేని అశక్తతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 7 ఏళ్ల పిల్లగా అమ్మకు అంట్లు తోమి పెట్టింది. ఇప్పుడు తన పండ్లు తోముకోవడానికి కూడా మరొకరి సాయం కావాలి. అక్క చెంబులో నీళ్ళిస్తే మొహం కడుక్కొని అక్క చేతి ఆసరాతో తిరిగి వచ్చి మంచం మీద పడుకుంది. నువ్వు అస్తమానం లేచి నీ పనులు చేసుకుంటాను అనకు. ఏ బాత్రూంలోనో పడిపోయినా తలుపు కొట్టుకున్నా మళ్ళీ మాకు రెట్టింపు పనే కదా. ప్లీజ్ భద్ర, మా బాధలు నువ్వు బొత్తిగా పట్టించుకోకపోతే ఎలా? సుభద్ర నిజమేనన్నట్టు తల ఊపింది. సారీ అక్క, ఇకపై బుద్ధిగా ఉంటాను. శోభ ప్రేమగా నవ్వింది. నీ బాధ తేలిక కాదు, కానీ అసలే నయం కాని జబ్బును ఎందుకు పెంచుకుంటావు? ఆప్యాయంగా అంది. సుభద్ర కూడా చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుంది. తనకు సేవ చేయడం కోసం శోభ సంసారాన్ని వదులుకొని 2 నెలల నుంచి ఇక్కడ ఉంది. భర్తను పిల్లల్ని వదిలి ఇంతకాలం ఉండడం, వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పకపోవడం సామాన్య విషయం కాదు. సుభద్ర అలసటగా కళ్ళు మూసుకుంది. ఇక తనకు మిగిలింది ఇదే, కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవడం. విశ్రాంతట నవ్వొచ్చింది సుభద్రకు. 30 ఏండ్ల వయసులో చలాకీగా ఇంటి పనులు, ఆఫీస్ పనులు, పిల్లల పెంపకం చూసుకోవాల్సిన వయస్సులో తనకు అపారమైన విశ్రాంతి. రోజుకు 16 గంటల పనిలో శరీరం మెదడు కూడా అలసిపోవాల్సిన తరుణంలో తనకు 24 గంటల నిద్ర. ప్రేమించే భర్త, ముద్దులు మూటగట్టే పిల్లల గురించి తీయని కలలు కనాల్సిన సమయంలో తనకు పీడకలలు. చావు కోసం ఎదురు చూస్తూ జాగరణ. నాన్న, నాకు సైకిల్ కొనిపెడతావా లేదా? కూతురి గొంతు. అబ్బా, ఆఫీస్కు బయలుదేరుతున్నప్పుడు ఇవేం ప్రశ్నలమ్మా? సాయంత్రం మాట్లాడుకుందాం. భర్త చిరాకు. నాకదంతా తెలీదు. నువ్వు చెప్పాల్సిందే. సైకిల్ కొంటావా కొనవా? 5 సంవత్సరాల పిల్ల గొంతులో ఎంత ఖచ్చితం! భర్త గొంతు తగ్గించాడు. అయినా వినపడుతూనే ఉంది. ఓ 2 నెలలు ఓపిక పట్టమ్మా. ఇప్పుడున్నంత ఖర్చు అప్పుడుండదు కదా, కొని పెడతా. ఇప్పుడేం ఖర్చులు? అమ్మ మందులేనా? గొంతు తగ్గించాలన్న లౌక్యం తెలియని వయసు పాపది. తెలిసి కూడా మరల అడుగుతావెందుకు? మరి 2 నెలలయ్యాక అమ్మకు మందులు వద్దా? ఓ క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత విధవ ప్రశ్నలు అడక్కు. భర్త బూట్ల టకటకలు దూరమయ్యాయి. వింటున్న సుభద్రకు మరలా సన్నగా తలపోటు ప్రారంభమైంది. ఇంకాసేపటికి తల బద్దలవుతుంది. మరలా వాంతి అవుతుంది. మరలా కాసేపు ఊరట. 10 నిమిషాల వ్యవధి. తర్వాత మరలా మామూలే. ఏమ్మా సుభద్ర, పండ్లరసం తీసివ్వనా? అత్తగారి గొంతు వినిపించి కళ్ళు తెరిచింది. తన మంచం పక్కకు కుర్చీ లాక్కొని కూర్చుంది ఆవిడ. ఇందాక వాంతి అయ్యిందటగా శోభ చెప్పింది. కాస్త ఏమైనా తాగుతావా? పొద్దుట్నుంచి పిల్లల్ని చూసుకొని వంట చేసి పొందిన అలసట మొహంలో కనిపిస్తోంది.
వద్దులే అత్తయ్య, శోభ కల్పిస్తుందిలేండి. అసలు తనెక్కడా? పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్ళింది. ఇవాళ ఆయా రాలేదు కదా అని. అయినా నీకెలా తెలుస్తుందిలే, పొద్దస్తమానం గదిలో పడుకునేదానివి. మేం చెప్తేనే కదా పిల్లల గురించి నీకు తెలియడం అంటూ లేచి నిల్చుంది. ఇప్పుడే కాస్త తీరిక నాకు. బత్తాయి రసం తీస్తాను, తర్వాత నడుం వాల్చానంటే లేవలేను అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. నిజానికి సుభద్రకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు. కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది. తల పగిలిపోతోంది. కానీ తప్పదు. ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే కావాల్సినప్పుడు ఇచ్చేవాళ్ళుండరు. అత్తగారు గ్లాసు చేతికి అందించింది. తలనొప్పిని అదిమి పెట్టడానికా అన్నట్లు కళ్ళు గట్టిగా మూసుకొని గ్లాస్ అందుకొని తాగబోయింది. సగం ద్రవం లోపలికి వెళ్ళేసరికి భల్లున వాంతయ్యింది. చేతిలోని గ్లాసు కింద పడి తక్కిన సగం నేలపాలైంది. అయ్యయ్యో, నేను తీసినంతసేపు పట్టలేదు కదే కక్కడానికి. ఈ మహాభాగ్యానికి వాడు డజన్ల కొద్దీ పండ్లు తెచ్చి పడేయడం దేనికో. ఉండుండు, నువ్వు లేవకు, మళ్ళీ కళ్ళు తిరిగి పడగలవు. నేను తుడుస్తాను. మరో 10 నిమిషాలలో బత్తాయి రసం ముచ్చట తాలూకు ఛాయలు కూడా మిగల్లేదు. కాసేపటికి సుభద్రకు నిద్ర పట్టింది. ఎంతసేపయిందో తెలీదు. తెలివి వచ్చేసరికి పక్క గదిలో అత్తగారు, పక్కింటి విశాలాక్షి మాట్లాడుకుంటున్నారు. డాక్టర్లేమంటున్నారు పిన్నిగారు? విశాలాక్షి గొంతులో అణచుకోలేని కుతూహలం. ఏముంది అనేందుకు, మహా అయితే 2 నెలలు బతుకుతుందంటారు. ఇది వరకు కూడా చెప్పలేదు నెల కంటే ఎక్కువ రోజులు బతకదని. అయినా బతికిందిగా. ఈసారి ఏమవుతుందో ఏమో. ఎంతైనా ఇంట్లో దీర్ఘరోగి ఉంటే కష్టమండి. అట్లా ఇట్లా జబ్బా, క్యాన్సరాయే, మాయదారి రోగం. 2 రోజులు బతుకుతారో 2 ఏళ్ళు బతుకుతారో తెలీదు. మధ్యలో ఈ వయసులో మీకు శ్రమ. నా శ్రమ మాటకేం గాని మా వాడిని తలచుకుంటూ ఉంటే కడుపు తరుక్కుపోతుందనుకో. ఏడాది నుంచి సంసార సుఖమన్న మాట ఎరుగునా, పైపెచ్చు వేల కొద్దీ ఖర్చు. ఇరుగు పొరుగు ఆఫీస్ వాళ్ళు జాలి. ఒకళ్ళిద్దరు అన్నారు కూడా, మరలా పెళ్లి చేయకూడదా అని. వాడిని అడిగితే ససేమీరా చేసుకోనంటాడు. ముచ్చటగా ఓ మాటైనా మాట్లాడలేని పెళ్ళాం మీద ఏం ప్రేమో. అయినా ఈ 2 నెలలు గడిచిపోని పెళ్ళాం ఉండగా మారుపెళ్లి చేసుకున్నాడన్న అప్రదిష్ట వాడికెందుకు? మీరు మీ కొడుకు గొప్పే చూస్తున్నారు కానీ కోడలికి ఇంత సేవ చేసే అత్తగారులు ఎక్కడైనా ఉంటారా అండి? మీ గొప్పతనం మీకు తెలియదు. ఏం గొప్పో, ఎంత చేసినా ఎవరున్నారు గుర్తించేందుకు? ఏడాది క్రితం ఈ రోగం వచ్చిందని తెలిసినప్పుడు 1-2 నెలల కంటే బతకదు అనుకున్నాం. ఇంతకాలం సఖ్యంగా ఉండి చివరి క్షణాల్లో కోడలి ఉసురు పోసుకోవడమెందుకని భరించాను. కానీ ఇప్పటికి ఏడాదైంది. నాకు విముక్తి సూచనలు లేవు. గట్టిగా నిట్టూర్చిందావిడ. సుభద్రకు గుండెల్లో సన్నగా మంటలాంటిది ప్రారంభమైంది. వేడిగా ఏదైనా తాగాలని ఉంది. అక్క అని పిలిచింది. 3 సార్లు పిలిచాక అత్తగారు వచ్చింది. పిలిచావా? కాఫీ ఇవ్వనా? ఇప్పుడే లేచాను నేనును. విశాలాక్షి వచ్చింది. కాఫీ పెడదామనుకుంటూ ఉండగా నువ్వు లేచావు అనేసి మళ్ళీ వెళ్ళిపోయింది. సుభద్రకు నవ్వు వచ్చింది. పాపం అత్తయ్య, నా వల్ల అందరికీ అబద్ధాలు అలవాటయ్యాయి. హిపోక్రసీ జీవిత విధానమైపోయింది. పొద్దుట్నుంచి కడుపులో తిండి లేదు. డాక్టర్ ఇష్టం వచ్చింది తినమంటాడు. కానీ ఆయన, అత్తగారు తిననివ్వరు. పులుపు కారం తినకు, కావాలంటే తీపి తిను అంటారు. వాంతులు చేసుకుని చేదెక్కిన నోటికి పుల్లగా కారంగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమైనా అంటే నీ మంచి కోసమే అంటారు. మేము నీ మేలు కోరేవాళ్ళం కదా. నీ ఆరోగ్యం కోసం డబ్బు నీళ్ళల్లా ఖర్చు పెట్టడం లేదా అని వాదిస్తాడు భర్త. కానీ ఎన్ని వేలు ఖర్చు పెట్టినా తను బతికేది మరో 2-3 నెలలేనని, ఆ కొంతకాలమైనా తను మనసారా జీవించాలనుకుంటోందని వాళ్ళకెందుకు అర్థం కాదు? తను చచ్చిపోతోందని తనకు తెలుసు. కనీసం ఊపిరాడుతున్నంతసేపైనా ఎందుకు బతకనివ్వరు? పిల్లలతో పాటు ముందు గదిలో కూర్చొని సరదాగా టీవీ చూడాలని ఉంటుంది. ఎప్పుడైనా లేచి వెళ్తే చాలు భర్త అత్తగారు పరిగెత్తుకు వస్తారు. వద్దొద్దు, టీవీ చూస్తే కళ్ళు నొప్పెడతాయి, మరలా తలనొప్పి వస్తుంది అని తరిమేస్తారు. ఏ వినోదము ఏ ఆనందము లేకుండా చీకటి గదిలో ఒంటరిగా మాటా పలుకు లేకుండా జీవిస్తే ఆయుష్ పెరుగుతుందా? ఒకవేళ పెరిగినా అది ఒక జీవితమేనా? చీకటి పడింది. ఇంటిల్లిపాది లేచి టీవీ చూస్తూ భోంచేస్తుంటారు. ఏడాది క్రితం తను కూడా వాళ్లతో పాటు కబుర్లు చెబుతూ వడ్డించింది. మూర్తి స్కూటర్ ఆగిన శబ్దం.
గబగబా లోపలికి వచ్చి పిల్లలతో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న శబ్దం వినిపిస్తూనే ఉన్నాయి. భద్ర ఏమైనా తిందా? మూర్తి గొంతు. ఏం తింటుంది? పొద్దుట్నుంచి ఒకటే వాంతులు. మందు వేసుకుందా? వేసుకునే ఉంటుంది. నువ్వు తిడతావని తెలుసుగా. కాసేపు నిశ్శబ్దం. మళ్ళీ అత్తగారి గొంతు. మూర్తి, ఓ విషయం. ఈ మధ్య డాక్టర్ని కలిశావా? ఏమంటున్నాడు? ఏముంది అనడానికి? మరో 2 నెలలో 3 నెలలో. ఎందుకు? ఈ సంభాషణ రోజు జరిగేదే. మృత్యువు వారిని భయపెట్టే మాట కాదు, అలవాటుగా పలుకుబడిలో చేరిపోయిన మాట. ఏం లేదు కానీ రామలింగం గారు వారి 2వ అమ్మాయిని నీకివ్వడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నారు. సుభద్ర చేత సంతకం పెట్టించుకుంటే చాలట. అబ్బబ్బా, ఏమిటమ్మా నీ చాదస్తం? ఇంతకాలం ఓపిక పట్టినవాడు ఆ రామలింగం మరో ఏడాది ఆగలేడా? పెళ్ళాం పోయిన నెల రోజులకే పీటల మీద కూర్చున్నాడన్న అపవాదు నాకొద్దు. కుర్చీలాగిన శబ్దం, సింకులో నీరు పడుతున్న శబ్దం. సుభద్ర మనసు స్తబ్దంగా ఉంది. ఎంత పిచ్చిది తను! కృషించిపోయి మాట్లాడలేకపోయినా భర్త తనను ప్రేమించాలన్న కోరిక చావలేదు. నోట్లో ముద్దలు పెట్టి ఏడాదైనా పిల్లలు తనను అంటిపెట్టుకు ఉండాలనే ఆశ చావలేదు. తన భర్త, అత్తగారు అందరూ తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన రోజున భోరున ఏడ్చినవారే. కానీ ఎంతకాలమని మనిషి తన సుఖాన్ని చంపుకుంటాడు? ఎన్నేళ్లని మరొకరి కోసం ఏడుస్తాడు? తను చనిపోతే వాళ్ళు సంతోషించకపోవచ్చు, కానీ రిలీఫ్ పొందుతారు. గత ఏడాదిగా లేని మనశ్శాంతి పొందుతారు. మరొకరికి ఉపయోగపడుతున్నంత కాలమే మనిషి జీవితానికి విలువ. మరొకరికి భారమయ్యాక ఆ ప్రాణం విలువ గడ్డిపోచ కంటే హీనమే. అందులోనూ ఆడప్రాణం విలువ. ఇదే క్యాన్సర్ మూర్తికి వచ్చి తను సేవలు చేసి ఉంటే అది తన కర్తవ్యం, విద్యుక్త ధర్మం మాత్రమే. మూర్తి చేస్తున్నాడు కనుక అతను త్యాగశీలి, ఉదారుడు, నిస్వార్థపరుడు. ఇంత త్యాగాన్ని తను భరించలేదు. ఇంకా 2 నెలలేనా అని బాధపడింది. ఈ ఉదయం ఇంకా 2 నెలలా అని భయపడుతోంది. ఈ రాత్రి రోజు రాత్రిలాగే ఈ రోజు కూడా గార్డినాల్ మాత్రం మింగింది. భగవాన్, ఈ రాత్రి నాకు తెల్లవారనీయకు అనుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.